ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటలు మద్యం మందుబాబులకు అందుబాటులోకి వచ్చింది. ఖజానా నింపుకోవటమే లక్ష్యంగా మందు ఏరులై పారుస్తోంది. సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పుకున్న బాబు మందు పోసి మధ్యతరగతి ప్రజల జీవితాలు గుల్ల చేస్తున్నారు. తిరుపతి పవిత్రతకు భంగం కలిగించేలా 24 గంటలు మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఏపీని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు కూటమి పాలకులు. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఉదయం 5 గంటలకే మద్యం షాపులు బార్లా తెరుచుకుంటూ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ధార్మిక క్షేత్రం తిరుపతి నగరానికి దేశం నలుమూలల నుంచి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే యొక్క మద్యం దుకాణం తెల్లవారుజామున 5 గంటలకే తెరవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి నగరంలో మద్యం ఏ విధంగా ఏరులే పారుతోందో ప్రత్యక్షంగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక తిరుపతి నగరంలో సకాలంలో తాగునీరు అందించలేనటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం మాత్రం అందుబాటులో ఉంచుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రంలో ఎలాంటి అపచారాలు జరుగుతూ ఉన్నాయి? పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నగరాన్ని మద్యం పూర్తిగా ముంచేస్తుంది. బడులు గుడులు తెరుచుకునే కంటే మునుపే మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నడవాల్సినటువంటి మద్యం షాపులు 24 గంటల పాటు నడుస్తున్నాయి. ఇదేదో ఇక్కడ ఈ మద్యం షాపుకు మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు. ఇది తిరుపతిలో ఉన్నటువంటి అన్ని మద్యం షాపులు ఇలా 24 గంటల పాటు నడుస్తూ ఒక్కొక్క మద్యం షాపు ఒక బారుగా మారిపోతుంది. ఇక్కడ ఈ సెట్టింగ్ అంతా చూస్తే ఈ వైన్ షాప్కి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే తాపీగా కూర్చొని ఇక్కడే తాగేటటువంటి సదుపాయాన్ని కూడా వీళ్లే కల్పించారు. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే కనీసం 2-3 మద్యం షాపులను దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం సమాజానికంతా కూడా ఇదొక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో తలెత్తింది. తిరుపతి రైల్వే స్టేషన్ కి ఆనుకొని ఉన్నటువంటి మద్యం షాపు మీరు అక్కడ చూస్తున్నటువంటిది మనకు రైల్వే దీన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటిది. అంటే రైల్వే స్టేషన్ నుంచి వచ్చినటువంటి యాత్రికులు చూసేటటువంటి మొట్టమొదటి దృశ్యం ఇక్కడ తాగుబోతులు కూర్చొని మద్యం తాగుతుండడం. ఒక ఆయన పూర్తిగా తాగేశాడు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారంట. దర్శనానికంటే మునుపు ఈ వైన్ షాప్ లో మందు తాగడానికి వచ్చాడు. ఇది పరిస్థితి. దిగుతుంటే కనపడుతుంది. మాది ఖమ్మం జిల్లా. పైగా తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దక్కినటువంటి వైన్ షాపులన్నీ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంబంధించినటువంటివే. అంటే ఏం సందేశాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ప్రధానంగా మహిళలు ఈరోజు కింద స్థాయిలో జీవితాలు నాశనం చేసుకున్నారు. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది మద్యం ద్వారా. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇలాగ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఖజానా నింపుకోవడంలోనే ఉంటాడు. మద్యం షాప్ లో నుంచి మద్యం షాపు 5:20కే తెరిచినారు. 5:20 నుంచి రాత్రి 10 వరకు తెరుచుకుంటే ఆడవాళ్లుగా ఉండి మగవాళ్లు తాగి ఇక్కడే పడిపోతా ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చినారు. హైదరాబాద్ నుంచి వచ్చి తిరుమల గుండు చేయించుకోవడానికి వస్తే ఇక్కడ తాగి ఈడే పడిపోయినాడు. ఆయన ఎప్పుడు ఇల్లు చేరుకుంటాడు? ఎప్పుడు పోయి గుండు చేయించుకుంటాడు? ఇది ఏమన్నా పద్ధతిగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎంతసేపు ఖజానాలు నింపుకోవడంలోనే ఉంటారు గాని ఏంది ఇది పద్ధతి? మానుకో చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 పథకాలు ఇవ్వయ్యా అనంటే మద్యం షాపులు ఓపెన్ చేయడము ఇదేనా మీ పద్ధతి? కొంచెం పద్ధతి మార్చుకోమని మేము ఆడవాళ్లుగా వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి నగరంలో కనీసం నీరు కావాలంటే కొన్ని చోట్ల అందన పరిస్థితి, కానీ మద్యం మాత్రం అందుబాటులో ఉంది. ఏ విధంగా చూడాలి? నిజంగానేనండి. ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే మనం ప్రజలకు అందిస్తున్నది వాళ్ళు ఒక మందు మాత్రమే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడికి కూతవేటు దూరంలోనూ గోవిందరాజ స్వామి గుడి ఉంది. పక్కనే ఆనుకొని కోనేరు ఉంది స్వామివారిది. ఆ కోనేరుకి ఎదురుగానే ఈ మందు నీరు దొరుకుతుంది. యాత్రికులు ముఖ్యంగా భక్తులు కొండకు వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీర్థం తీసుకుని పోయినట్టుగా ఉంది. నిజంగా చెప్పాలంటే తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో
ఇలాంటి ఒక అపచారాలు జరుగుతున్నాయంటే సిగ్గుగా ఉంది చెప్పుకోవాలంటే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు, తెల్లవారుజాము నుంచి మద్యం అందుబాటులో తీసుకొస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా చూడాలంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి? చంద్రబాబు నాయుడు అమలు చేయాల్సిన 6 హామీల పథకం కాకుండా 7వ హామీ పథకంగా చంద్రబాబు మందు పథకం మాత్రం 24/7 ఈ రాష్ట్రంలో అమలవుతోంది. మన అక్క చెల్లెలు చెప్పినట్టు 5:30కి తెరిచి 10 గంటలకు మూయడంలే, అసలు మూసే అవకాశమే లేదు. ఎప్పుడు 24/7 ఎక్కడైతే పర్యాటక కేంద్రాల్లో అనుమతి ఉన్న చోట ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం దొరుకుతుందనే పర్మిషన్స్ తో కొన్ని నడుస్తూ ఉంటాయి. కానీ ఇది పర్యాటక రంగం కాదు, ఆధ్యాత్మిక నగరం. ఆధ్యాత్మిక నగరం అనే విషయాన్ని మర్చిపోయి దీన్ని ఒక పర్యాటక నగరం లాగా, అంటే ఒక గోవా లాగా, ఒక పాండిచ్చేరి లాగా దీన్ని తయారు చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేపట్టినట్టుగా కనిపిస్తా ఉంది. ఇది ఏమాత్రము ఎంత మాత్రము సబబు కాదు. తిరుపతి నగరానికి వచ్చేటువంటి యాత్రికులంతా కూడా ఈ యొక్క మద్యానికి బానిస అయిపోతున్నారు తప్ప వాళ్ళు వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోతా ఉన్నారు. ఏ విధంగా చూడాలి? ఇక్కడ తిరుపతి అంటేనే మంచి టెంపుల్స్ అన్ని ఉంటాయని అందరూ ఇక్కడికి వస్తారండి. కానీ ఇక్కడ ఏమంటే మొత్తం మద్యమే దొరుకుతుంది. కాబట్టి సూపర్ 6 అనేది 6 గంటలకే మద్యం అనేది తెరిచిపెట్టేస్తున్నారనమాట. వాళ్ళకి లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఏం రా అంటే వీళ్ళ గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో పసుపు కుంకాలని చెప్పారు. ఈసారి ఏం రా అంటే వీళ్ళ పసుపు కుంకాలు తుడిచేలాగా మద్యాన్ని అమ్ముతున్నారనమాట. అంటే వీళ్ళు ఏమీ చేయకపోగా మద్యాన్ని అమ్ముతూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భర్తల్ని ఇలాగా మొత్తానికి పడుకోబెట్టేస్తున్నారు. ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలు ప్రత్యేకించి మద్యానికి బానిసైపోయి గులా చేసుకుంటున్న పరిస్థితి, ఒక మహిళగా చెప్పండి ఏం జరుగుతుంది అసలు ఈ తిరుపతి నగరం? మధ్య తరగతి కుటుంబాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఛిద్రమైపోతున్నాయి. ఎందుకంటే ఈ మద్యం షాపుల వలన అస్సలు ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో 200 పైచీలకే మద్యం షాపులు ఇలా 24 hours 5 గంటలకు కాకుండా ఇంకా అర్ధరాత్రి అయినా వాళ్ళు వ్యసనానికి బానిసయ్యి వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు నీళ్లు కొనుక్కోవడానికి ఇంకో 10 రూపాయలు వేస్తే మద్యం దొరుకుతుంది, మీరు ఇది తాగండి అందరం కూడా ప్రశాంతంగా తాగి పడుకుంటామనే స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడికి అందరూ కూడా మేము ఎందుకు ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నామా అనేసి బాధపడే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు. తిరుపతి నగరంలో యొక్క తెల్లవారుజామున 5 గంటలకే ఈ యొక్క మద్యం షాపులు తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి, యొక్క పరిస్థితి చూస్తా ఉంటే క్షేత్రస్థాయిలో ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ యొక్క మద్యం షాపులు అందుబాటులో ఉన్నాయి. ఏ విధంగా చూడాలి? ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఏ రకంగా మధ్యాంధ్రప్రదేశ్ గా తయారైందో ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కేవలం మద్యం ద్వారానే సంపద సృష్టించాలనే కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు లేవు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీలు లేవు. ఈ రోజు ప్రజలకు సంక్షేమం లేదు, రాష్ట్రం అభివృద్ధిలో లేదు, యువతకి ఉద్యోగాలు లేవు. కేవలం రాష్ట్రంలో లభిస్తున్నది మద్యం మాత్రమే. కేవలం మద్యం పైన ఈ రోజు ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి, తెల్లవారుజాము నుంచి మద్యం అందుబాటులో తీసుకొస్తున్నారు. ఏ విధంగా చూడాలి? సంపద సృష్టిస్తానని చెప్పి ఎలక్షన్ లో హామీ ఇచ్చి అధికారంలోకి ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు సంపద ఏ రకంగా సృష్టిస్తున్నారు అనంటే 24 గంటలు ఆంధ్ర రాష్ట్రంలో మద్యాన్ని పారిస్తూ ఆ రకంగా పేద ప్రజల రక్తాన్ని పిండి వాళ్ళ ఆరోగ్యానికి హాని చేసే విధంగా 24 గంటలు మద్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో, అది కూడా రైల్వే స్టేషన్ కి కూసంత దూరంలో ఉన్నటువంటి వైన్ షాపు 24 గంటలు ఓపెన్ చేసుకుని ఇక్కడ కూర్చోబెట్టి భక్తుల్ని తాగిపిస్తున్నారు అనంటే తిరుపతి పవిత్రతని కాపాడుతున్నారా లేదా తిరుపతి పవిత్రతని మందుబాబుల చేతిలో పెడుతున్నారా? తిరుపతి నగరంలో రైల్వే స్టేషన్ ఆనుకున్నటువంటి ఒక మద్యం దుకాణం తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులకు అందుబాటులో ఉంచడం ద్వారా ఈ యొక్క వచ్చేటువంటి యాత్రికులు మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సంపద సృష్టించడం అంటే ఇదే మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానా నింపుకోవడమా? ఈరోజు మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ చేయడం ద్వారా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికుల జేబులు గుల్ల చేసే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈరోజు మద్యం అమ్మకాలు తిరుపతి నగరంలో నిర్ణీత సమయం ఏదైతే 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండాల్సినటువంటి, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండాల్సినటువంటి మద్యం దుకాణాలు తెల్లవారుజామున 5 గంటల నుంచే అందుబాటులోకి ఉండడం, వచ్చేటువంటి యాత్రికులకు అమ్మకాలు చేస్తూ ఉండడం ద్వారా వారి యొక్క లక్ష్యానికి దూరంగా ఈరోజు తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులు
ఈ యొక్క ప్రాంతంలో మద్యానికి బానిసలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి నగరంలో ప్రజలంతా కూడా ఈ యొక్క మధ్యాంధ్రప్రదేశ్ కు మారుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.